జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో నామినేషన్లు భారీ సంఖ్యలో దాఖలయ్యాయి. నిన్నటితో నామినేషన్ల గడువు ముగిసింది. మొత్తంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక కోసం 321 నామినేషన్లు అధికారులు స్వీకరించారు. నిన్న అర్ధరాత్రి వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగింది. చివరి రోజు నామినేషన్ వేయడానికి అభ్యర్థులు భారీగా తరలివచ్చారు. తొలి 6 రోజుల్లో కేవలం 94 మంది అభ్యర్థులు మాత్రమే నామినేషన్లు దాఖలు చేయగా చివరి రోజు 117 మంది అభ్యర్థులు 194 నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల గడువు పూర్తి నాటికి మొత్తం 211 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక నామినేషన్లను అధికారులు ఈ రోజు పరిశీలించబోతున్నారు. ఉపసంహరణకు తుది గడువు ఈ నెల 24 వరకు ఉంది. నవంబర్ 11న పోలింగ్ జరగబోతుండగా ఓట్ల లెక్కింపు నవంబర్ 14న చేపట్టబోతున్నారు. ఇక ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు రీజనల్ రింగ్ రోడ్డు బాధిత రైతులు, నిరుద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు పెద్ద ఎత్తున చివరి రోజు నామినేషన్లు వేశారు. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు వ్యూహ ప్రతివ్యూహాలతో మునిగిపోయాయి. సిట్టింగ్ సీటు చేయకూడదని బీఆర్ఎస్ వ్యూహాలు రచిస్తూ ఉంటే జూబ్లీహిల్స్ లో గెలిచి హైదరాబాద్ లో పట్టు పెంచుకోవాలని అటు అధికార కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోంది. ఇక అనూహ్యంగా గెలిచి కాంగ్రెస్, బీఆర్ఎస్ కు షాక్ ఇవ్వాలని బీజేపీ భావిస్తోంది. దీనికి తగినట్టుగా కసరత్తులు చేస్తున్నాయి ఆయా పార్టీలు. ఇప్పటికే స్టార్ క్యాంపెయినర్స్ ను కూడా బరిలోకి దింపేందుకు సిద్ధమయ్యాయి. అప్డేట్స్ మా ప్రతినిధి రాముడు అందిస్తారు. రాముడు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తం 211 మంది అభ్యర్థులు 321 నామినేషన్స్ దాఖలు చేశారు. గతంలో ఎప్పుడు కూడా ఇలా జరగలేదు. ప్రధాన పార్టీలు కూడా ఎటువంటి వ్యూహాలు రచించబోతున్నాయి? అప్డేట్స్ ఏంటి? ఝాన్సీ రాణి, మొత్తానికైతే నామినేషన్ల ఘట్టానికి తెరపడిందని చెప్పుకోవచ్చు. ఇంత భారీ స్థాయిలో నామినేషన్లు రావడం పట్ల ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పార్టీల్లో ఒక తీవ్రమైనటువంటి చర్చ అయితే జరుగుతుంది. అసలు ఇవి ఎవరికి లాభం చేకూరుస్తాయి, ఎవరికి నష్టం చేకూరుస్తాయి అనేటువంటి ప్రధానమైనటువంటి చర్చ అన్ని ప్రధాన పార్టీల దగ్గర జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా గ్రేటర్ పరిధిలో ఉండేటువంటి పబ్లిక్తో పాటు మిగతా రాష్ట్ర వ్యాప్తంగా, అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లో సైతం రాజకీయ వర్గాల్లో అయితే ఇది ఒక చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి పబ్లిక్ అంటే మనం చూస్తే కొద్దిమంది నామినేషన్లు వేశారు వివిధ ప్రాంతాల నుంచి. కేవలం జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి వాళ్ళే కాకుండా వివిధ వర్గాలు, అదేవిధంగా రైతుల నుంచి సంబంధించి, అదేవిధంగా విద్యార్థుల నుంచి సంబంధించి, దాంతోపాటు ఏబిసిడి వ్యతిరేక కి సంబంధించినటువంటి అంటే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి వ్యతిరేకంగా మాల వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఈ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. వాళ్ళందరూ కూడా తమ నామినేషన్లను దాఖలు చేశారు. వాళ్ళే కాకుండా చాలా మంది స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో ఉన్నారు. వాళ్ళు దాదాపు 100 మంది వరకు స్వతంత్ర అభ్యర్థులు అయితే నామినేషన్ దాఖలు చేశారు. ఆయా సంఘాలు కాకుండా కేవలం స్వతంత్రంగా వ్యక్తులుగా వచ్చి నామినేషన్లు దాఖలు చేసినటువంటి వాళ్ళ సంఖ్య కూడా చాలానే ఉందని చెప్పుకోవచ్చు. వాళ్ళు మాత్రమే కాకుండా ఉస్మానియా యూనివర్సిటీ కానీ, కాకతీయ యూనివర్సిటీ నుంచి కానీ కొద్దిమంది విద్యార్థి సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళు, అదేవిధంగా విద్యార్థి నాయకులు, విద్యార్థులు వచ్చి నిరుద్యోగానికి, అదేవిధంగా ఎడ్యుకేషన్ అంశాలకి రెండింటికి సంబంధించినట్టుగా మేము నామినేషన్లు వేస్తున్నట్టుగా వాళ్ళు నిన్న ప్రకటించడం జరిగింది. నిన్న భారీగా చివరి రోజు కావడంతో భారీగా నామినేషన్లు వేసేందుకోసం అభ్యర్థులందరూ కూడా చాలా మంది ఇక్కడికి ఆర్ఓ కార్యాలయానికి వచ్చారు. అయితే అక్కడ కొంత గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని అంశాల్లో సరైనటువంటి ధ్రువపత్రాలు లేకపోవడం, మరికొన్ని అంశాల్లో డబ్బులు అంటే నగదు రూపంలో ఇవ్వకపోవడం, ఇలాంటి కొన్ని సాంకేతిక కారణాల రీత్యా చాలా మందిని బయటికి పంపారు. వాళ్ళు నామినేషన్ వేయకుండానే వెనుతిరిగినటువంటి పరిస్థితి ఉంది. లేదంటే చాలా నామినేషన్స్ ఇంకా చాలా ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంది. నిన్న ఒక్కరోజే దాదాపు 117 మంది నామినేషన్లు దాఖలు చేశారు. గడిచినటువంటి శనివారం వరకు 94 మంది నామినేషన్లు వేయగా నిన్న ఒక్కరోజే 117 మంది నామినేషన్లను దాఖలు చేశారు. ఆ విధంగా మొత్తంగా చూసినప్పుడు 211 మంది 321 నామినేషన్లను అయితే దాఖలు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఈరోజు స్క్రూటినీ చేయనున్నారు. అయితే ప్రధానంగా ఇది ప్రభుత్వం పైన, ప్రభుత్వ విధానాల కొన్ని అంశాలపైన ఆయా వర్గాలు కొంత వ్యతిరేకత సూచిస్తున్నటువంటి అంశంగా మనం భావించవచ్చు. ఇప్పుడు రైతులకు సంబంధించి త్రిపుల్-ఆర్లో అలైన్మెంట్ మార్చడం కారణంగా తమ భూములను కోల్పోతున్నాం అన్యాయంగా, కాబట్టి ఇలాంటి అంశాలకు వ్యతిరేకంగా వాళ్ళు నామినేషన్లు దాఖలు చేశారు. అయితే వీళ్ళు నామినేషన్లు దాఖలు చేసినటువంటి దాంట్లో కొన్ని లోపాలైతే స్పష్టంగా ఉన్నట్టుగా నిన్న నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఇతరులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ప్రధానంగా మనం అక్కడ చూస్తే అక్కడ ఉండేటువంటి అభ్యర్థులు అభ్యర్థిని బలపరిచేటువంటి జూబ్లీహిల్స్ ఓటర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు పూర్తి స్థాయిలో 10 మంది సంతకం చేయాల్సి ఉంటుంది. కానీ వాళ్ళు ఆ విధమైనటువంటి సంతకాల సేకరణ 10 మంది వాళ్ళు మద్దతుదారులు వాళ్ళని బలపరిచేటువంటి వ్యక్తులు లేకపోవడం, అలాంటివి కూడా కొన్ని నామినేషన్లు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆ నామినేషన్లు ఈరోజు తిరస్కరణకు గురయ్యేటువంటి అవకాశం ఉంది. కొన్ని టెక్నికల్గా పోయేటువంటి అవకాశం ఉంది. మరికొన్ని అందులో వాళ్ళు అంటే అభ్యర్థులు చేసినటువంటి పొరపాట్ల కారణంగా
నామినేషన్లు రిజెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఈరోజు మధ్యాహ్నం తర్వాత మొత్తం వ్యాలిడ్ నామినేషన్లు ఎంత అనేది మాత్రం తెలియవచ్చేటువంటి అవకాశం ఉంది. మనం చూస్తే చాలా వరకు నామినేషన్లు దాదాపు 110 నామినేషన్ల వరకు దాదాపు 110 నామినేషన్లు డబల్ సెట్స్ ఉన్నాయి. అంటే ఇందులో కొంత 50-60 మంది మాత్రం చాలా సీరియస్గానే ఇంకొక సెట్ ఇవ్వడం కానీ తప్పనిసరిగా పోటీలో ఉండేటువంటి అవకాశం ఉన్నట్టుగా వాళ్ళందరూ కూడా పోటీలో ఉండేందుకోసం వాళ్ళందరూ కూడా నామినేషన్ దాఖలు చేసినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. డబల్ నామినేషన్ వేసిన వాళ్ళు తప్పనిసరిగా పోటీలో ఉండేందుకోసం మేము ఉండాలి ఏ విధంగానైనా అనేటువంటి అంశాలను వాళ్ళు జోడించుకొని ఉండవచ్చు. అందువల్లనే డబల్ నామినేషన్ దాఖలు చేసాం. ప్రధాన పార్టీల నుంచి అయితే మాత్రం తప్పకుండా 2 లేదా 3 సెట్ల నామినేషన్లు దాఖలు చేస్తారు ఏమాత్రం ఇబ్బంది జరగకుండా ఉండేందుకు. కానీ కొన్ని చిన్న పార్టీలు కానీ స్వతంత్ర పార్టీలు కానీ మనం ఇంకొకటి కూడా చూడొచ్చు. కొన్ని చిన్న పార్టీలను ఇటీవల కాలంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు రెగ్యులర్గా పోటీలో ఉండని కారణంగా వాళ్ళ సభ్యత్వాన్ని అంటే పార్టీని గుర్తింపును రద్దు చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు కూడా పోటీలో ఉన్నారు. దానివల్లనే అభ్యర్థుల సంఖ్య అయితే పెరిగేటువంటి అవకాశం ఉంది. ఈ రోజు మధ్యాహ్నానికి మొత్తం ఎంతమంది ఎన్ని వ్యాలిడ్ నామినేషన్లు ఉన్నాయనేటువంటి సంఖ్య అయితే తెలిసే అవకాశం ఉంది ఝాన్సీ రాణి. రైట్, థ్యాంక్ యూ రాముడు.